అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నోరి రఘురామ్మూర్తి గారు రచించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నిదానంగా తయారవుతోంది వసుంధర. తన భర్త స్నేహితుడు సురేందర్ వాళ్ళ గృహప్రవేశానికి ఇప్పుడు వెళ్లి రావాలి. తనకు వెళ్లాలని లేకపోయినా వెళ్లి తీరాలి. తమకి ఎలాగూ స్వంత ఇల్లు లేకపోయినా కనీసం కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గృహప్రవేశాలకు పిలిస్తే అవి ఎలా ఉన్నాయో చూసి సంతృప్తిపడి తమకు లేనందుకు బాధపడి రావాలి. తప్పదు. అందరూ చక్కగా ఇల్లు కట్టేసుకుంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నా ఇంకా తమకు అద్దిల్లే గతి. పెద్దబ్బాయి అమెరికా చదువులకు, రెండవ అమ్మాయి ఇంజనీరింగ్కు, మూడవ అబ్బాయి ఇంటర్ చదువులకు బాగా అప్పులయ్యాయి. బ్యాంకు లోన్లు, ఆఫీసులో తీసుకున్న అప్పులకు వాయిదాలు కట్టడానికే భర్తకొచ్చే జీతం డబ్బులు చాలటం లేదు. ఇక 30 లక్షలు విలువ చేసే ఫ్లాటు ఎక్కడ కొంటాము, ఎలా కొంటాం? కానీ అటాచ్డ్ టాయిలెట్ ఉన్న బెడ్రూమ్లో పెద్ద హాలు, మాడ్యులర్ కిచెను, పెద్ద గాజు కిటికీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఎంతో బావుణ్ణు. వసుంధరా అన్న భర్త వేణు పిలుపుతో తన ఆలోచనలకు తాళం వేసి వస్తున్నా అంటూ హాల్లో కూర్చుంది. పిల్లలు కాలేజీలకి వెళ్లారు. అత్తగారు హాల్లో కూర్చొని భక్తి టీవీ చూస్తున్నారు. అత్తయ్య గారు, వంట చేసి గిన్నెలు టేబుల్ మీద ఉంచాను. మీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు భోంచేయండి, మేము వెళ్ళొస్తాము అంది వసుంధర. అలాగేనమ్మా అంది అత్తగారు. చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్ వసుంధరకు అందించి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు వేణు. వసుంధర కూర్చున్నాక బైక్ కదిలింది. వసుంధరలో మళ్లీ ఆలోచనలు చోటు చేసుకున్నాయి. తన భర్తది హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగమే. కాని అదేం దురదృష్టమో, పెళ్ళైన 2 ఏళ్లకే మామగారు పోయారు. ఎక్కడో ఊళ్ళో ఉంటున్న అత్తగారు, ఆడపడుచు, మరిది బాధ్యత పెద్ద కొడుకైన తన భర్త మీద పడింది. వారందరూ కూడా హైదరాబాద్ వచ్చేశారు. మామగారి పిఎఫ్ డబ్బులతో ఆడపడుచు పెళ్లి చేయటం జరిగింది. మరిది పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఎంబీఏ చదువుకుని మంచి ఉద్యోగం దొరికి పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. పిల్లల చదువులతో తమకు మెల్లగా ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. ఇంత సంసారం, ఇన్ని ఖర్చులు లేకపోయి ఉంటే తాము కూడా లోను పెట్టి ఓ ఇల్లు కొనేవారేమో. ఏదీ కలిసి రావటం లేదు. ప్రభుత్వోద్యోగులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాల మీద 10 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. ఇక అదే వచ్చినట్టే. అయితే తమ సొంత ఇంటి కల కల్లేనా అంటూ సాగుతున్న వసుంధర ఆలోచనలకు బ్రేక్ పడింది. తన భర్త బైక్ ఆపి దిగు అన్నాడు. వసుంధర బండి దిగి తలెత్తి చూసింది. ఎదురుగా రంగురంగుల అందమైన అపార్ట్మెంట్ బిల్డింగ్ కనబడింది. కాంపౌండ్ ముందు పచ్చని గడ్డి మీద చక్కగా పెంచున్న క్రాటన్ మొక్కలు పలకరించాయి. వారిద్దరూ లోనికి నడిచి లిఫ్ట్ ఎక్కి 4వ అంతస్తు చేరుకున్నారు. వరండా నిండా జనం అటు ఇటు కదులుతున్నారు. ఫ్లాట్ నెంబర్ 402 నుండి పురోహితుడు చదువుతున్న మంత్రాలు సన్నగా వినపడుతున్నాయి. లిఫ్ట్ నుండి ఫ్లాట్ గుమ్మం వరకు ప్లాస్టిక్ కుర్చీలు వేయపడి ఉన్నాయి. గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూలల మాలలు వేలాడుతున్నాయి. అందర్నీ దాటుకొని కొత్తింటి గుమ్మం ముందు నిలబడి లోనికి తొంగి చూశాడు వేణు. సురేందర్, అతని భార్య పూజలో నిమగ్నమై కనిపించారు. అయినప్పటికీ మధ్య మధ్యలో చూస్తూ వచ్చిన వారిని లోనికి రమ్మని సైగలు చేస్తూ నవ్వులతో పలకరిస్తున్నాడు తన ఫ్రెండ్ సురేంద్ర. లోనికి అడుగుపెట్టారు వసుంధర దంపతులు. హాల్లో వ్రతం జరిగే ప్రదేశానికి చుట్టూ 300కు పైగా జనం కూర్చున్నారు. తన కొలీగ్స్ ఎవరో పలకరిస్తే వేణు వాళ్లతో కబులలో పడిపోయాడు. వసుంధర తల పైకెత్తి చూసింది. హాలు పైకప్పు భాగం రంగు పూల కాగితాలతో, బెలూన్లతో చక్కగా అలంకరించారు. మధ్యలో పచ్చని కాంతులు వెదజల్లుతూ ఉన్న పెద్ద షాండ్లియర్ వేలాడుతూ ఉంది. ఫాల్ సీలింగ్ కు అమర్చి ఉన్న ప్రకాశవంతమైన లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వసుంధర మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇల్లంతా కలియదిరగసాగింది. హాల్ నానుకుని చిన్న పూజగది, పక్కన మాడ్యులర్ ఓపెన్ కిచెన్. గ్యాలక్సీ గ్రానైట్ రాయితో కిచెన్ ప్లాట్ఫామ్ మెరిసిపోతుంది. కిచెన్ ఎదురుగా పెద్ద డైనింగ్ హాలు, దాని ఆనుకుని ఉన్న పెద్ద మాస్టర్ బెడ్రూమ్, వాటికెదురుగా మరో 2 బెడ్రూమ్లు, కామన్ టాయిలెట్ ఉన్నాయి. ఇల్లు చాలా బాగుంది. పెద్ద పెద్ద గాజు కిటికీలు, చక్కటి గాలి, వెలుతురు, కింద నున్నగా తలతలా మెరిసిపోయే వెట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్. అన్నీ పరిశీలనగా చూసి వసుంధర ఎంతో మురిసిపోయింది. కానీ అంతలోనే అంతకు 2 బాధ కూడా పడింది తమకలాంటి ఫ్లాట్ లేనందుకు. ఇంతలో హారతిగట్ట వినిపించేసరికి హాల్లోకొచ్చింది వసుంధర.
బంధుమిత్రులు తాము తెచ్చిన బహుమతులు సురేందర్ దంపతుల చేతుల్లో పెట్టి విషెస్ చెప్పి వెనుతిరుగుతున్నారు. వేణు వసుంధర తాము తెచ్చిన గిఫ్ట్ వారి చేతిలో పెట్టి కంగ్రాట్స్ చెప్పి విందు భోజనం ముగించుకుని బయటపడ్డారు. వసుంధర ముభావంగా నీరసంగా బైకెక్కి కూర్చుంది. ఇంటికి వెళుతుండగా దారిలో అడిగాడు వేణు, ఏంటి వసు, డల్గా ఉన్నావు? వసుంధర నుంచి బదులు రాలేదు. నాకు తెలుసు వసు, మనక్కూడా ఇలాంటి ఫ్లాట్ లేదనేగా నీ బాధ అన్నాడు. మీకు లేదా ఆ బాధ? పెళ్ళై ఇన్నేళ్లయింది, ఇప్పటి వరకు మనకు ఒక సొంత ఇల్లు అంటూ లేదు. ఒక్క రోజైనా మన అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్లో పడుకున్నామా? పిల్లలు కూడా పెద్దవాళ్ళైపోయారు, ఇంకెప్పుడండి నా ఆశ తీరేది? వసుంధరలోని ఆవేదన అగ్ని జ్వాలై చెలరేగింది. నాకు కూడా నీలానే ఎంతో ఆశగా ఉంది, కానీ అది ఇప్పట్లో నెరవేరదు. ఇంకెప్పుడండి, నేను చచ్చాక? అదేంటి వసు అంత మాట అంటున్నావు? మనకు మంచి కాలం ఇంకా ముందు ముందుంది. ముందు మీరు రిటైర్ అయ్యే కాలమే ముందుంది తెలుసా? నిజమే, కానీ ఆ రిటైర్మెంట్ డబ్బుతో మనం అలాంటి ఇల్లు కొనలేము. కానీ మన పెద్దబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు. వాడికి రేపు మాకు పెద్ద ఉద్యోగం వస్తుంది. వాడు మనకు లక్షలు పంపుతాడు. అప్పుడు మనం మా ఫ్రెండ్ సురేందర్ కన్నా మించి గొప్ప ఇల్లు కట్టుకుందాం అన్నాడు వేణు. అప్పటి వరకు నేను బ్రతుకుండాలిగా అంది వసుంధర. నిక్షేపంగా ఉంటావు. అవతల మన అమ్మాయికి పెళ్లి చెయ్యాలి, మనమని ఎత్తుకోవాలి, పెద్ద కొడుక్కి పెళ్లి చెయ్యాలి, కోడల్ని తెచ్చుకోవాలి, కట్నం డబ్బులొస్తాయి, నీకు నగలొస్తాయి, పట్టుచీరలొస్తాయి. ఈలోగా నీ రెండవ కొడుకు సంపాదించి డబ్బులు గుమ్మరిస్తాడు. ఎక్కడ చూసినా డబ్బే డబ్బు. మనకో పెద్ద ఇల్లు వస్తుంది. రాణిమహల్ లాంటి ఇంట్లో మెరిసిపోయే కంచిపట్టు చీరలో ఒంటి నిండా నగలతో ఆ రాణివాసంలో మహారాణిలా నువ్వు, మామూలు రాజులా నేను. మీ చిటికెల పందిరి ఇంకా ఆపండి. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి మనకు ప్రస్తుతం చెప్పొక్కటే తక్కువ అంది వసుంధర. చూస్తూ ఉండు, కాలచక్రం గిర్రున తిరుగుతుంది. నేను చెప్పిన అందమైన ఈ వాస్తవం నీకు అనుభవంలోకి వస్తుంది. అది చూద్దాం అంది వసుంధర. అన్నట్టుగానే కాలచక్రం గిర్రున తిరిగింది. వాళ్ల పెద్దబ్బాయికి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇంటికి బాగానే డబ్బులు పంపాడు. కానీ ఆ డబ్బంతా వాడు చదువులకు చేసిన అప్పులకు, అమ్మాయి పెళ్లికి ఖర్చయిపోయాయి. ఈలోగా వేణు రిటైర్ అయ్యాడు. ఆఫీసులో లోన్స్ తీయడం మూలాన పిఎఫ్ డబ్బులు కొంచెమే వచ్చాయి. కొంత గ్రాట్యుటీ, కమ్యూటేషన్ డబ్బులు బ్యాంకులో వేసుకున్నాడు. 10,000 పెన్షన్ వస్తుంది. అదే ఏడు పెద్దబ్బాయి కట్నం లేని ఆదర్శ వివాహం చేసుకున్నాడు. కూతురు అల్లుడు హైటెక్ సిటీలో ఉంటారు. వాళ్లకో సొంత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. వాళ్లకో బాబు, అంటే వసుంధరకు మనవడు కూడా పుట్టేశాడు. అంతా బాగానే ఉంది, కానీ తన సొంత ఇంటి కల ఇంకా తీరలేదు. చిన్నబ్బాయికి హైదరాబాద్లోనే మంచి ఉద్యోగం వచ్చింది. నెలకు 40,000 జీతం. ఆ మధ్యే వేణు తల్లిగారు కాలం చేశారు. ఆగని కాలంలో వేణుకి 66 ఏళ్లు, వసుంధరకు 62 నిండాయి. ఆ తరుణంలో వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడబలుక్కొని తమ తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లు కొనిపెట్టి వారి కోరిక తీర్చాలి అనుకున్నారు. వెంటనే నెల రోజుల్లో పూర్తి కాబోతున్న ఓ బిల్డింగ్లో ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని తల్లిదండ్రుల పేరు మీద రిజిస్టర్ కూడా చేయించారు. ఫ్లాట్ చాలా బాగుంది. వేణు వసుంధర కూడా చాలా సంతోషించారు. మరుసటి నెలలో అట్టహాసంగా వారి గృహప్రవేశం జరిగింది. అందరూ తమ ఇంటిని తెగ మెచ్చుకున్నారు. పెద్ద హాలు, అందమైన సోఫాలు, మాడ్యులార్ కిచెన్, 8 కుర్చీల డైనింగ్ టేబుల్, 3 పెద్ద బెడ్రూమ్లు, పెద్ద పెద్ద గాజు కిటికీలు, వాటికి అందమైన కర్టెన్లు, హాల్లో 59 అడుగుల ఎల్ఈడి కలర్ టీవీ, హోమ్ థియేటరు. వేణు వసుంధర వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లో 32 అంగుళాల కలర్ టీవీ ప్రత్యేకంగా అమర్చారు. కొత్త ఇంట్లో చేరిన మరుసటి రోజు రాత్రి బాగా పొట్టుపోయింది. హాల్లో ఉన్న పెద్ద టీవీలో వేణు వసుంధర, అబ్బాయిలు, కోడలు, అమ్మాయి, అల్లుడు, మనవడు పెద్ద సౌండ్ పెట్టుకొని ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నారు. వేణు తమ మాస్టర్ బెడ్రూమ్లో అందమైన పెద్ద డబుల్ కాట్ మంచం పైన పడుకొని కాళ్ళూపుతూ ఆనందంగా భార్య వసుంధర వంక చూశాడు. తను టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తోంది. ఏమిటో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని ఇన్నాళ్ళు కలవరించావు, కానీ నువ్విప్పుడు ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఓనర్ అయిపోయావు. నీ కల సాకారమైందా? ఇప్పటికైనా నా మాటలు నిజమయ్యాయని ఒప్పుకుంటావా అన్నాడు వేణు హుషారుగా. పెరిగిన వయసు ఆ తీపి కలలకు అతీతం అయిపోయిందండి. ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లున్నా ఆనందం సున్నా.
అంది వసుంధర నిర్లిప్తంగా టీవీ వంక చూస్తూ. అంటే అని ఆలోచిస్తూ వేణు టీవీ వంక చూశాడు. అరిషడ్వర్గాలను జయించాలని మనిషి ఆశ, మోహాలకు దూరంగా ఉండాలని. భక్తి టీవీలో ఓ స్వాములు వారు ఏదో మంచి ఉద్బోధ చేస్తున్నారు. తామిద్దరూ చాలా కాలంగా టీవీలో ఎక్కువగా భక్తి ఛానల్స్ తప్పించి వేరే ఏ ఛానల్స్ చూడటం లేదు. వేళకింత తిని రాత్రి మంచం మీద ఎడంగా పడుకొని నిద్రపోతున్నారు. అవన్నీ స్ఫురణకు వచ్చిన వేణు బాధపడ్డాడు. మంచం మీద లేచి కూర్చొని భార్యకు దగ్గరగా జరిగి తన భుజం మీద చెయ్యవేసి ముందు కొంగి ఆమె ముఖంలోకి చూశాడు. వసుంధర కంటి నిండా నీరు నిలుచుంది. కన్నీరు నిండిన కళ్లతో టీవీలోని ప్రతిబింబాలు రంగుల్లో మసకగా మిలమిలా కదులుతున్నాయి. భర్త చూపులకు మరింత దుఃఖం పొంగి కన్నీరు రెప్పలు దాటి వసుంధర చెంపల మీద నుండి కిందకి జాలువారాయి. భార్య అనుభవిస్తున్న బాధ చూడలేక తనని గట్టిగా పొదవు పట్టుకుని ఆమె భుజం మీద తలవాల్చాడు వేణు. అందమైన రంగులతో విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న వాళ్ళ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఆశలుడిగిన వాళ్ల మనసులని రంజింప చెయ్యలేక నిరాశపడిపోయింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.